ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక లక్ష్మి మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలనమైన ఆడియో వీడియో రికార్డులను బహిర్గతం చేసింది. ఒక్క ఆడియో రికార్డింగ్లో రాయల్ రౌడీయిజం మామూలుగా లేదు. వావి వరుసలు మర్చి మీడియా మాట్లాడలేని భాషలో మహిళను బూతులతో చిత్రహింసలకు గురిచేశాడు. తనకు రావాల్సిన డబ్బులనే మహిళ అడిగిందే కానీ ఎక్కడ ఆ ఆడియో వీడియోలతో బెదిరింపులకు పాల్పడలేదు. తన క్యారెక్టర్ను చెడుగా చూపించే ప్రయత్నం కిరణ్ రాయల్ చేయడంతో మీడియా ముందుకు వచ్చి తనను బెదిరించిన తీరును వివరించింది. ఎందుకు అమ్మాయి దగ్గర చీప్ చేశావు? నా గురించి కనుక్కో. చూడు, ఒక్కడు చెప్తానా, ఇప్పటికి కూడా చెప్తానా, నాకు కోపం తక్కువ కామ్గా మారుతున్నా, ప్రశాంతంగా ఉండు, నన్ను గిలకత్తి. ఇంకా కోపం తక్కువని కాదు, పక్కన లంజ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు. ఎవరు లేరు కాబట్టి మారుతున్నా, పద్ధతిగా మారుతున్నా. పక్కన అది ఉంది కాదు, నేను చూసుకోను. నాకు నువ్వు కావాలి. ఎటువంటి ఏం చేసైనా సరే నేను దక్కించుకుంటాను. నేను నువ్వు ఏం చేసినా ఏమి ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర? నా లైఫ్ చూసుకున్నప్పుడు నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? ఒకటే చెప్తున్నా, నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు? ఆఫ్టర్ నీ సారికే నేను ఇచ్చినాను రా మొత్తం. ఎందుకురా తీసుకున్నావు? సిగ్గులేదా? నువ్వేమో చూడు, నాకు ఫోన్ చేయి. నేను ఏ రోజున మీ అమ్మకి, మీ వదినికి, మీ అన్నకి, మీ అమ్మకి రోజు నేను ఫోన్ చేసినా? మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో. నా తప్పు ఉంది అంటే రే నిలబెట్టి చంపేరా నన్ను. నా తప్పు ఉందంటే నీకు అడిగే రైట్స్ ఉన్నాయి. నన్ను నిలబెట్టి చంపే. నన్ను నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని? నా ఇష్టం, నా లైఫ్ ఎందుకు చేస్తున్నావు? ఏంది నా లైఫ్, నా ఇష్టం. నీకేం చెప్పాల్సిన అవసరం నీకు లేదని చెప్తున్నా కదా. నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్. 100% ఉంది. నీ అవసరం నాకు వద్దు. నేను సచ్చినా నీ అవసరం ఎక్స్పెక్ట్ చేయను. నేను అడగదు, నీ అవసరం నాకు అవసరం పెట్టే. రే నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది. నీ లైఫ్ లో చాలా మంది వచ్చేది ఉండొచ్చు, అందరిలా కాదు. నేను నా లైఫ్ లో అందరూ వచ్చేది ఉండొచ్చు అనుకుంటాను. ఒక్కసారి నేను ఫిక్స్ అనుకో, అందరిలాగా నేను కాదు. నేను వేరు. ప్రాణంగా ప్రేమించా. ప్రాణంగా ప్రేమించా. ఇంకా ఏం చెప్పలా? మాట్లాడాలి దాంతో. నేను ఇంకా లేదు, నేను దాంతోనే తెలుసుకోవాలి. తెలుసుకుంటా. నా హెల్త్ గురించి నీకెందుకురా? నీకెందుకురా నా హెల్త్ గురించి? నేను కాసుకోండావు కదా. నేను ఎప్పుడు పోతానని కాసుకోండావు కదా. చూడు, కాసుకోండావు కదా. నీ లిమిట్స్ క్రాస్ చేస్తావు. ఇప్పుడు చెప్తాను, ఫస్ట్ టైం నీ లిమిట్స్ క్రాస్ చేస్తావు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వచ్చి వస్తున్నా, రేపే వస్తున్నా, మాట్లాడతా. చిరంజీవి ఎలా చెప్తున్నా మీటింగ్ అనే? చిరంజీవి డైలాగ్ కాదురా, వెయిట్ చేస్తున్నా నీకోసం. దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి. రా దానికి వస్తున్నా ఫోన్. అవసరం చెప్పు, ఏం చెప్పు. నేను అంత మాట్లాడాలి. ఇవ్వు. అవసరం లేదు, అంత అవసరం లేదు నీతో. ఇక్కడ మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? ఇక్కడ మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతా. ఏ స్టేషన్? తిరుచానురా, ఎంఆర్పల్లి పో. ఏమే ఎక్కడ మాట్లాడు? నేను కాదు, నేను మొగోడు. 100 మంది తిరుగుతాను. లైఫ్ నా ఇష్టము. నేనేం బెదిరిస్తున్నాను? మాటలు హద్దు దాటుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఈ రోజు చూసావేమో నువ్వు. నేను తీసా పోలీస్ స్టేషన్ కి విచారణ ఇప్పించబడ్డా. నేను కూడా వెయ్యిరా. మగోడవైతే వెయ్యిరా. నువ్వు వెళ్ళు, నువ్వు స్టేషన్ కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి ఏమే నేను వస్తా. నువ్వు వెళ్ళి కంప్లైంట్ అదే పోలీసు నేను వస్తా. ఏ పోలీస్ స్టేషన్ స్టేట్ వెళ్ళు, నేను వస్తా. నేను చెప్తున్నా కదా, పో. హద్దులు మాటలకి హద్దులు. ప్రపంచంలో యాడికి హద్దులు. ఏం కట్ చేసావు?
నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్. నాతో మాట్లాడక భయపడుతున్నావు నువ్వు. నేను భయపడుతున్నానా? అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడ నాకు వాంతి వస్తుంది. ఎందుకు కాల్ చేస్తున్నావు? పెట్టు. కాల్ స్టార్ట్ చేసి ఓపిక లేక నాకు ఇలాగనే ఖాళీగా లేవు. చాలా బిజీ పర్సన్. ఓకే. ఖాళీగా కుక్కలతో తగ్గించుకుంటాను నేను. చాలా బిజీగా ఉన్నాను నేను. చెప్పు, తెగుతుంది ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే. నా గురించి నువ్వు మాట్లాడిన అదే పగులుతుంది. చెప్తున్నా కదా, నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు. నాకు పాముకునే డేంజర్ నా కొడుకు. నేను కాసుకోవాలా ఇచ్చేస్తా. రికార్డ్ చేసుకుంటావో లేకపోతే ఏమైనా చేసుకో. డోంట్ కేర్. గుర్తుపెట్టుకో. నాకు అంత ఓపిక లేదు కిరణ్. 3 నెలలు 3 months కరెక్ట్ గా ఆగస్టు 2 వరకు వెయిటింగ్. తర్వాత ఎవడి కర్త, ఎవడు సవాలు, ఎవడు లేస్తారు, ఎవడు చేస్తాడు, ఎవడు సావుకి ఎవడు తగ్గిన పెడతాడు, ఎవడు తాపలు తెచ్చిపోతాడు, ఎవడికి యాక్సిడెంట్లు అవుతాయి, ఎవడు చచ్చిపోతాడు చూసుకోండి. నరకం అంటే నేను చూపిస్తా ఎవడికి ఎలా ఉంటుందో. చాలా జాగ్రత్త. మనం మీరు ఏదో అనుకునేస్తే బెదిరించేస్తే భయపడిపోయి గసగస మునిగిపోయేంత క్యారెక్టర్ కాదు. పెద్ద పెద్ద పూకులు దొరికిన తిరుపతిలో పెద్ద పెద్ద పూకుల్ని ఊపాడు మారిన నేను ఎడంకాలతో. ఏం చేయమంటావు? ఏం చేయొద్దు. పంపించేవాళ్ళు. అదే లేదు మొబైల్. గోల్డ్ కావాలను అడిగిపోయి నాకు ఫోన్ చేసి చెప్తే వాడికి చెప్తా. వాళ్ళు గోల్డ్ వాళ్ళకి ఇచ్చారని చెప్తా. తీసేసుకో. వాళ్ళ గోల్డ్ వాళ్ళ పెట్టుకునింది నువ్వు, నా గోల్డ్. అవును, పెట్టుకున్న డబ్బులు ఇప్పుడు అవసరం ఇచ్చినావు. నేనే నాకు అప్పించాను. ఇప్పుడు నేను కొడతా. నువ్వు రికార్డ్ చేసుకోవాలంటే నువ్వు నాకు డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుగా ఇచ్చినావా? అప్పు అని చెప్పి ఇచ్చినావా? నమ్మించా. నమ్మించి గొంతు కోసావు. ఏమని నమ్మించావు? నమ్మించి గొంతు కోసావు. నా జీవితాంతా నాతో ఉంటానని చెప్పి, నన్ను పెళ్లి చేసుకుంటానని. నీకన్నా 100 కోట్లు ఖర్చు పెట్టాలి ఉన్నారు జీవితాంతం నమ్ముతా అంటే. ఒకసారి నీ మొత్తం చూసుకుని రేపుతున్నా పొలుదేటప్పుడు నువ్వు నీకు చాలా వాల్యూ ఇచ్చా. ఎక్కడ దాకా? వాళ్ళ ఇంటికి పోనోరికి నీకు వాల్యూ ఇచ్చా. 2013 నుంచి తెలుసు. 2013 to 2016 మార్చ్ వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు 25 లక్షలు. ఈ 25 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకి తెలుసు, మా అత్తమామలకు తెలుసు, అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. అయినా అతను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసేసాడు. ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు ఆమెకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దానికి ప్రతి ఒక్క దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఎందుకంటే 1 ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను, అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు. అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాదు సార్. దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు, థ్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. మీకు ఇప్పుడు జనసేన సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు అందరూ ఒకటే. కానీ అతని అండ నేను జనసేన లీడర్ని, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది. నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ దగ్గర గారికి పంపించగలిగితే నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా మహిళలకు ఆపద వస్తే అర నిమిషంలో అక్కడ ఉంటాననే జనసేనాని మరి కిరణ్ రాయల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో